హాయ్ అండి, నేను మీ సంతోష్ని. ఈరోజు మనము దొండకాయ ఫ్రై ఎలా చేసుకున్నామో చూద్దామండి. ముందుగా మనము పల్లీలను నూనెలో డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఇవి డీప్ ఫ్రై చేసుకున్నాక దొండకాయలను కూడా చిన్న చిన్నగా రౌండ్గా పీసులా కోసుకొని వాటిని కూడా ఈ ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలండి. బాగా వేయించుకోవాలండి. అవి మధ్యలో మధ్యలో చేసుకుంటూ కలుపుకుంటూ బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. ఇది సాంబార్లోకి కానీ రసంలోకి కానీ పక్కన వేపుడు చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుందండి. చూడండి, అలా వేగాక మనము పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇవి వేయించి తీసి పెట్టుకున్నాక ఈ ఆయిల్ని కొద్దిగా తీసేసి, ఎందుకంటే ఇవి డీప్ ఫ్రై చేస్తాం కదా, మనం ఇప్పుడు కర్రీ చేసేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేస్తే చాలండి. ఆయిల్లో పోపు గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసేసి అవి వేగాక మనం చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి కాస్త దూరగా వేయించుకోవాలండి. ఇవి కొద్దిగా వేగాక అందులో ఒక చిటికెడు పసుపు కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత మనము ముందుగా పల్లీలు, దొండకాయలు వేయించుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలండి. ముందుగా అంతకంటే ముందు కొద్దిగా అల్లం వెల్లుల్లి గడ్డను కూడా వేసుకొని మనము వేయించుకోవాలండి. తర్వాత పల్లీలు, దొండకాయలను కూడా వేయించుకొని అందులోనే ఒక చెంచా కారం, తర్వాత తగినంత ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు మరియు ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసేసుకుని తర్వాత ఒకసారి కలుపుకొని కొబ్బరి పొడి కూడా వేయించుకుంటే అది టేస్ట్గా ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కాసేపు వేయించుకొని మూత పెట్టాలండి. అవన్నీ దొండకాయలకు, పల్లీలకు ఆ మసాలాలు, ఉప్పు, కారం అన్నీ పట్టేటట్టుగా చూసుకోవాలండి. వేయించుకొని కొద్దిసేపు ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టేసుకుంటే మనకు దొండకాయ వేపుడు రెడీ అవుతుందండి. ఇది సాంబార్లోకి, రసంలోకి, తర్వాత మజ్జిగ చారులోకి కూడా చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.